అలాగే చివరిగా 6 పాయింట్, పెట్రోల్ అవసరం ఏ స్థాయిలో ఉంది, ఆయిల్ అవసరాలు ఏ స్థాయిలో ఉన్నాయి, దేశానికి లింక్ అయి ఉండడం వల్ల ఏం జరుగుతుందో అందరం చూస్తున్నాం కదా. హర్ముజ్ జలసంధి క్లోజ్ చేస్తే ఒక రకంగా అనేక దేశాలు ఉక్కిరిబిక్కిరయ్యేలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎఫెక్ట్తో ప్రతి దేశం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, న్యాచురల్ రీసోర్సెస్ ద్వారా అంటే సోలార్ కానీ గ్రీన్ ఎనర్జీ లాంటివి తయారు చేసుకోవడానికి అటువైపుగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా కనబడతాయి. అనేక దేశాలు అటువైపుగా వెళతాయి. అంటే భారత్ ఇప్పటికే గ్రీన్ ఎనర్జీలో దాదాపుగా 50% కంపేర్ టు అదర్ కంట్రీస్ కాస్త కుస్త ముందే ఉంది. కాబట్టి అటువైపుగా ఈ ఆలోచనలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అది న్యాచురల్ గ్యాసెస్ కానీ, న్యాచురల్ ఇది ఆయిల్స్ కానీ, ఏదైనా సరే మిగతా ట్రాన్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏదైనా సరే ఆటంకాలు కలిగినా పర్లేదు. కానీ బట్ ఆయిల్ విషయానికి వస్తే గనక ఇది అతిపెద్ద గుదిబండలాగా ప్రతి దేశానికి మారుతుంది. కాబట్టి ఈ యుద్ధాల ఎఫెక్టు అలాగే దీని తద్వారా డిపెండ్ అయిన ఆయిల్ ఏదైతే ఉందో దానికి ఒక చర్మగీతం పాడి, ఆయిల్ లేకపోయినా సరే న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా మన బలాన్ని ఎలా పెంపొందించుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఈ యుద్ధం నేర్పుతున్న మరొక పాఠం అన్నమాట. సో ఈ 6 పాయింట్లు చూస్తే ఏమర్థమైంది? యుద్ధం తరువాత అనేక దేశాల్లో జరిగే మార్పులు చేర్పులు ఇవే అన్నమాట. అయితే ఇందులో అమెరికా ఏమాత్రం వెనకడుగు వేసేలాంటి పరిస్థితి వచ్చినా, అమెరికా ఏ పాయింట్లో తగ్గేలాంటి పరిస్థితి వచ్చినా ఖచ్చితంగా ఇది జియో పాలిటిక్స్లో అతిపెద్ద మార్పుగా మారుతుంది. ఖచ్చితంగా పవర్ షిఫ్టింగ్ అంతా కూడా ఏషియన్ కంట్రీస్కి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చూద్దాం వాట్ నెక్స్ట్ అనేది. దీనికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూనే ఉండండి మగధా న్యూస్లో. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.